ఈరోజు మనం మోస్ట్ యూస్ఫుల్ కిచెన్ గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకుందాము. అంటే నా కిచెన్లో నాకు హ్యాండీగా అనిపించే గ్యాడ్జెట్స్ అనమాట. నాకైతే చాలా టైం సేవ్ చేస్తాయి, వర్కింగ్ ఉమెన్కి అయితే ఇంకా బాగా యూజ్ అవుతాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. నాకు నచ్చినవి కొన్ని చూపించాను. మీకు ఇంకా ఏమైనా నచ్చినవి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇది మాత్రం మోస్ట్ యూస్ఫుల్ గ్యాడ్జెట్ అనమాట. మల్టీ కుక్కర్ అంటారు దీన్ని. అంటే దీంట్లో ఇడ్లీ చేసుకోవచ్చు, మామూలుగా కెటిల్ లాగా యూజ్ చేసుకోవచ్చు, అంటే వాటర్ వేడి చేసుకోవచ్చు, ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు, మ్యాగీ లాంటివి వండుకోవచ్చు, రైస్ కూడా వండుకోవచ్చు. ఇందులో కావాల్సిన వాటర్ వేడి చేసుకోవచ్చు, ఇడ్లీలు కూడా పెట్టుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇడ్లీలు ఎంత బాగా కుక్ అయ్యాయో. ఇది ఎగ్స్ ట్రే అనమాట. దీంట్లో ఎగ్స్ ఉడికించుకోవచ్చు. ఇదిగోండి, ఎగ్స్ అయితే 5 నిమిషాల్లో ఉడికిపోతాయి. మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇది బటర్ మిల్క్ షేక్ అనమాట. అంటే ఇది దీంతో మనం ఏ జ్యూస్ అయినా చేసుకోవచ్చు. అంటే ఆరెంజ్ జ్యూస్ కానీ, మామూలుగా మెయిన్గా నేనైతే దేనికి యూజ్ చేస్తాను అంటే మజ్జిగ అలాంటివి చేసుకోవడానికి యూజ్ చేస్తాను అనమాట. చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది నాకు. ఎండాకాలం అంతా అయితే నేను దీంతోనే తాగాను నేను. అంటే ఇది ఇలా జ్యూస్ చేసుకొని డైరెక్ట్గా దీంతోనే తాగేసేయచ్చు మనం. ఇప్పుడు నేను బటర్ మిల్క్ చేసి చూపిస్తాను మీకు. దీంట్లో బటర్ మిల్క్ ఎంత బాగా వస్తుందంటే ఇప్పుడు చేసి చూస్తే మీకే తెలుస్తుంది. ఏదైనా జ్యూస్ చేసుకోవచ్చు అండి. ఆరెంజ్ జ్యూస్ చేసుకోవచ్చు. ఇది పెడతాం కదా మధ్యలో, ఇది షేక్ చేసినప్పుడు దీనివల్ల ముక్కలు ముక్కలు అయ్యి మనకు జ్యూస్ అవుతుంది అనమాట. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, మీకు కావాల్సినంతనే వేసుకోండి. వాటర్. దీంట్లో మీరు జింజర్ కానీ లేదా మీకు కావాల్సిన ఫ్లేవర్ అంటే పుదీనా అలాంటివి కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా షేక్ చేసుకోవాలి. ఇది ఎయిర్ లాక్ అనమాట. అసలు బయటకు కూడా రాదు. ఇలా పడిపోయినా కూడా బయటకు రాదు. ఇదిగో చూడండి, మనం జర్నీ చేసేటప్పుడు కూడా తీసుకెళ్ళొచ్చు దీన్ని. నెక్స్ట్ ఇదండి, ఇది గ్రేటర్ అనమాట. గ్రేటర్ కమ్ స్టోరేజ్ బాక్స్. అంటే ఇందులో మనం గ్రేట్ చేసుకోవచ్చు. క్యారెట్ అయినా లేదా కొబ్బరి అయినా ఏదైనా గ్రేట్ చేసుకొని తర్వాత ఇది మూత పెట్టేసుకొని ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. అసలు 8 అనమాట. ఇందులోంచి అసలు బయటకు రాదు ఇంకా. ఇది బ్లెండర్ అనమాట. అంటే ఇది మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది. ఇది కూడా అంటే మనం బ్లెండ్ చేసుకోవడానికి, లేదంటే చాపర్ కూడా ఇది ఈ మిషన్ పనిచేస్తుంది అనమాట. ఇది నేను చూపిస్తాను మీకు. వీటిల్లో ఏదైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడొచ్చు. ఇప్పుడు వెన్న చిలుక్కోవచ్చు ఇందులో. ఇదిగోండి, జస్ట్ 5 నిమిషాల్లోనే వెన్న రెడీ అయిపోయింది. చూసారా, ఇది నాకు చాలా యూజ్ అవుతుంది అనమాట. ఎగ్ బీట్ చేసుకోవచ్చు, ఇంకా ఏదైనా పిండి అలాంటివి కూడా కలుపుకోవచ్చు. ఇదిగోండి, ఇది సపరేట్ చేసుకోవచ్చు. ఇది చాపర్ అనమాట. మనం ఆనియన్స్ అవి ఇందులో కట్ చేసుకోవచ్చు. మళ్ళీ దీంతోనే అంటే ఇక్కడ నొక్కితే మనకి చాప్ అయిపోతుంది. దీన్ని ఫిక్స్ చేసేసి ఇదిగోండి ఎంత చిన్నగా చాప్ అయ్యాయో చూసారా.
ఇది ఎలక్ట్రిక్ చాపర్ కదా, అంటే మనం కరెంట్తో ఆన్ అయింది ఇది. నా దగ్గర మాన్యువల్ చాపర్ కూడా ఉంది. ఇప్పుడు దీంట్లో కూడా మనం ఆనియన్స్ వేసుకోవచ్చు. ఇది మాన్యువల్ చాపర్ అన్నమాట. దీంట్లో ఓన్లీ ఆనియన్సే కాదు, మనం క్యాప్సికమ్ కానీ టమాటాలు, క్యారెట్స్ ఏవైనా చాప్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా ఎగ్ కర్రీకి చాలా ఆనియన్స్ కావాల్సి వస్తుంది కదా, చూడండి ఇలా ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తీసుకోవచ్చు. ఇదిగోండి, ఇదైతే నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఇది వెజిటబుల్ క్లీనర్, ఇది నేను బాగా వాడుకున్నా దీన్ని. ఇప్పుడు దీంట్లో మనం ఏ వెజిటేబుల్స్ అయినా, ఆకుకూరలైనా లేదా దొండకాయలు, బెండకాయలు, పచ్చిమిర్చి అలాంటివి ఏమైనా వేసి కడుక్కోవచ్చు. ఇప్పుడు ఇది దీంట్లో వేసేసి మూత పెట్టేసి, నీళ్ళు ఉంటాయి కదా నల్ల నీళ్ళు, దీనికి డైరెక్ట్గా పెట్టేసి ఇది ఇలా తిప్పుకోవడమే. అసలు కడుక్కోవచ్చు, దీంట్లో నీళ్ళు ఆరబెట్టుకోవచ్చు కూడా, అంటే కిందికి కారిపోతాయి అన్నమాట నీళ్ళు. నాకైతే ఇది బాగా నచ్చుతుందండి, చాలా యూస్ఫుల్ ఇది. ఇదిగోండి కరివేపాకు, నేను కరివేపాకు కడుగుతా చూడండి. జస్ట్ ఇలా మూత పెట్టేసి నల్ల దీనికి పట్టాలన్నమాట, అంటే ట్యాప్ దీనికి పట్టేసి ఇది తిప్పడమే. ఇది తిప్పేసి చాలు, క్లీన్ అయిపోతుంది. నీళ్ళు ఆఫ్ చేసిన తర్వాత కూడా కాసేపు తిప్పాలి. దాదాపుగా నీళ్ళన్నీ కారిపోతాయి అన్నమాట. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.